ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. నా కొడుకు కాలర్ పట్టుకుంటావా? మా నాన్న చనిపోలేదు, బ్రతికే ఉన్నారు. నాకు నమ్మకం ఉంది. మరంత నమ్మకం ఉన్నదానివైతే మా నాన్నని చంపింది నువ్వే అని నా కొడుకుని హంతకుడిగా ఎందుకు చిత్రీకరించావు? ఆ రోజు మా నాన్నని చంపడం నేను నా కళ్ళారా చూశాను. మరి చూసిన దానివి బతికున్నాడని ఎలా అంటున్నావు? నేను అనుకోవడం పక్కన పెట్టండి. శ్రీను ఏమనుకొని పేపర్లో అలా వేయించాడు. సినయ్య, ఎందుకు అలా పేపర్లో వేయించావు? ఆయన కుటుంబ సభ్యులం మనం ఎంతమంది ఉండి కూడా ఆయన వర్ధంతిని పట్టించుకోకపోవడం కరెక్ట్ కాదనిపించింది. అందుకే అల్లుడి హోదాలో ఈరోజు మామయ్యకి పిండం పెట్టాలనుకున్నాను అత్తయ్య. ఆ పిండమేదో నాకు పెట్టాల్సింది, పేడ పోయేది. ఆ పని చెయ్యాల్సిందిరా. పద్మా, ఏంటా మాటలు? నేను మాట్లాడితే మాత్రం మంచి మాటలు కావా? ఇది మాట్లాడితే ఒప్పు, నేను మాట్లాడితే తప్ప? మన ఇంట్లో ఏ రోజైనా ఏ ఆడపిల్లైనా మగాడి కాలర్ పట్టుకోవడం చూసావా? మొదటిసారి ఇది నా కొడుకు కాలర్ పట్టుకుంది. ఎవరిని చూసుకుని ధైర్యం? అడిగేవాళ్లు లేరనా? అయినా వీడిప్పుడేం తప్పు చేశాడు? అల్లుడైనా కొడుకైనా వాడే అనుకుని ఒక బాధ్యతతో సొంత మామకి పిండం పెట్టాలనుకున్నాడు. అది తప్ప? మీ మామయ్య గురించి పూర్తిగా తెలుసుకోకుండా నువ్వైనా ఎందుకు తొందరపడ్డావు? తొందరపడలేదు. చిన్నవాడైనా పెద్ద మనసు చేసుకుని ముందుకొచ్చాడు. కాని మీరే వీడేదో తప్పు చేసినట్టు నిందిస్తున్నారు. అయినా సీను, నీకు విలువివ్వని వాళ్ళ గురించి ఆలోచించి నువ్వెందుకురా ఇదంతా చేయడం? ఉన్నాడో లేడో తెలియని మనిషికిచ్చిన విలువ కూడా కళ్ళెదురుగా ఉన్న నీకివ్వట్లేదురా. నువ్వెందుకురా వీళ్ళ గురించి ఆలోచిస్తున్నావు? డబ్బులు ఎక్కువైపోయాయా? చచ్చిన వాళ్ల కోసం ఎందుకురా ఇదంతా చేస్తున్నావు? మర్యాదగా మాట్లాడండి. మా నాన్న గురించి ఇంకొకసారి అలా మాట్లాడితే నేను ఒప్పుకోను. ఏంటి? ఏంటి నాకు వేలు చూపిస్తున్నావేంటి? మా నాన్న గురించి అలా మాట్లాడొద్దు అంటున్నాను. అచ్చా, ఆవేశపడకు. పద్మ, ఏంటిది? పెద్దదానివి నువ్వే చిన్నపిల్లలకి సర్ది చెప్పాల్సింది పోయి నువ్వే వాదనకి దిగితే ఏంటి అర్థం? మరి దీని వయసుకు తగ్గ మాటలు మాట్లాడుతుందా? నీ చెల్లెలు కూతుర్నే నువ్వు వెనకేసుకొస్తుంటే వీడు నా సొంత కొడుకు. ఏ తప్పు చెయ్యని వీడిని అన్నేసి మాటలంటుంటే నాకెలా ఉంటుంది? ఇప్పుడు చెప్తున్నాను వినండి. వీడంత పెద్ద మనసు చేసుకుని పిండం పెట్టినా కాకులు కూడా ముట్టవంటే ముట్టవు. అమ్మా, ఏంటా మాటలు? ఏంట్రా? ఏంటి? ఇన్నాళ్ళు ఆయన చనిపోయాడని నిన్ను నాన్న మాటలని, ఇప్పుడు బతికున్నాడని నోటుకొచ్చినట్టు వాగుతుంటే నేను నోరు మూసుకుని ఉండాలా? అయినా సంవత్సరం క్రితం ఎప్పుడో కనిపించకుండా పోయిన మనిషి ఇంకా బతికున్నాడని ఎలా అనుకుంటుంది? ఎప్పుడో ఏ కుక్కలో నక్కలో పీక్కు తినుంటాయి. అత్తయ్య, మీకు చెప్తే అర్థం కాదా? నీకే అర్థం కావట్లేదే? నీకే అర్థం కావట్లేదు. మళ్ళీ చెప్తున్నాను, ఖచ్చితంగా మీ నాన్నని ఏ కుక్కలో నక్కలో పీక్కు తినుంటాయి. అత్తయ్య, అత్తయ్య, అత్తయ్య.